అందరికీ నమస్కారం. ప్రస్తుతం తోట రామకృష్ణ గారి స్టూడియో నుంచి రికార్డింగ్ జరుగుతుంది. మనందరికీ తెలుసు, రామకృష్ణ గారు దేశానికి ధర్మాని కోసం తన సొంత ఊరు వదిలిపెట్టి ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటూ ఇక్కడ ప్రజలకు అవగాహన చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో హిందువులు శత్రుబోధ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇతరులు చాలా చక్కగా ఫాలో అవుతున్నారు, మనం నెగ్లెక్ట్ చేశాము. ఆ శత్రుబోధ్ అంటే మన ధర్మానికి మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ గురించి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎదురు వెళ్ళి ఏ విధంగా వాళ్ళ సబ్జెక్ట్ మనం స్టడీ చేసి వాళ్ళని అన్ని విధాల సైద్ధాంతిక పరంగా ఎలాంటి అరుపులు కేకలు తిట్లు బూతులు లేకుండా వాళ్ళ యొక్క ప్రచారాన్ని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఎలా మనం ప్రశ్నించాలి అన్నదే శత్రుబోధ్. శత్రుబోధ్ ఉంటేనే ముందు మనకి ఆలోచనలు వస్తాయి. అది లేదనుకోండి, వాడి దారిని వాడు పోతాడు అనుకుంటే పోడు. వాడు వేరే దేశం నుంచి వచ్చి వేరే మతాన్ని తీసుకొచ్చి నీ దగ్గరకు వచ్చి నీ దేవుడు రాయి రప్ప కోతి గాడిద పంది అని తిడుతుంటే మనకి వాడి దారిని వాడు పోతాడు అనుకుంటే పోడు. వాడు వచ్చిందే నిన్ను నాశనం చేయడానికి, ధర్మం నాశనం చేయడానికి. మనం ఇందులో ఈ సబ్జెక్ట్లో మనకి అదృష్టం ఏంటంటే, క్రిస్టియానిటీ సంబంధించినంత వరకు గత 40-45 సంవత్సరాల్లో చాలా వాళ్ళ యూరోపు, ఇంగ్లాండ్, అమెరికా, కెనడా దేశాల్లోనే వాళ్ళ యూనివర్సిటీల్లో పరిశోధన చేసుకున్నారు బైబిల్ మీద, క్రైస్తవం మీద. ఎట్లా క్రైస్తవం వచ్చింది, ఈ విశ్వాసాలు ఎట్లా వచ్చాయి, ఈ భాష ఎట్లా వచ్చింది, ఈ పుస్తకాలు ఎట్లా వచ్చాయి, మధ్యలో ఏం కలిపారు, ఏం తీసేశారు, ఏం మార్చారు అన్న దాని మీద భాషాపరంగా చాలా విశ్లేషణ జరిగి కొన్ని వందల ఆర్టికల్స్, నవల్స్, బుక్స్, అకాడమిక్ బుక్స్, ఒక్కొక్కళ్ళు 20 PhDలు చదివి 25-30 సంవత్సరాల పాటు క్రైస్తవం మీద, హిబ్రూ భాష మీద, గ్రీక్ భాష మీద పరిశోధనలు చేసి మూల ప్రతులు, మ్యానుస్క్రిప్ట్ అంటారు, 1819 ఏళ్ల నుంచి అసలు ఏం జరిగింది, ఏం మార్పులు జరిగారు అని, ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకుంటూ వస్తున్నారు. ఈ సబ్జెక్ట్ని మనం ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో తీసుకొచ్చి అవతల వాళ్ళ విశ్వాసాలను అకాడమిక్గా సైద్ధాంతికంగా ప్రశ్నించి అర్థం చేసుకుని ప్రశ్నించేటువంటి స్థాయికి అందరినీ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ ఒక రికార్డింగ్ చేస్తున్నాము. ఇందులో కొన్ని అకాడమిక్ సూత్రాలు ఉంటాయి. టెక్స్టువల్ క్రిటిసిజం అని, సోర్స్ క్రిటిసిజం అని, అంటే మూలపత్రాల విశ్లేషణ. అందులో ఏం రాశారు, దాన్ని భాష అనువాదం చేసినప్పుడు ఏం మార్పులు చేశారు, అట్లా కాలానుగుణంగా ఏమేమి మార్పులు చేశారు అన్నది విశ్లేషణ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దీని మీద భారతీయ భాషల్లో ఇంకా చెప్పాలంటే ఇండియాలో ఎవరు ఏ బుక్స్ పబ్లిష్ చేయాల. ఫారిన్ ఆథర్స్ పబ్లిష్ చేసిన బుక్స్ ఒక్కొక్కటి కూడా 4,000 నుంచి 20,000 దాకా ఉంటుంది ఒక బుక్. సో ఇది చాలా పెద్ద ఒక లైబ్రరీ బిల్డప్ చేసి వాళ్ళందరినీ స్టడీ అవన్నీ కూడా విశ్లేషణ చేసి చాలా సరళమైన భాషలో మన ప్రజలకు అందించాలి అన్నది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో తర్వాత సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ వీడియోలు మనం చేద్దాం. ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.